శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దంతపూరి క్షేత్రాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని దంతవరపుకోట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విలువైన పురావస్తు సంపదకు రక్షణ కరువైందని, నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలతో విలువైన సంపద తరలిపోతుందని తెలిపారు. కళింగ రాజులు రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు 35 సంవత్సరాల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. గ్రామస్తులు చెప్తున్నారు దీనికోసం. అలాగే ఈ తవ్వకాల్లో 3 స్తూపాలు, పాతతరం విగ్రహాలు, స్నానాలు చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్లు, నీటి నిల్వజార్లు, ఫ్లవర్ వైస్లు, వంట పాత్రలు, దీపాలు, భోజన గిన్నెలు, రుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెన్లు బయటపడ్డాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న దంతవరపు కోట పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందన్న దానిపై దంతవరపు కోట గ్రామస్తులతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశంగా చెప్పుకున్నది శ్రీకాకుళం జిల్లా రొట్టవలస గ్రామంలో ఉన్న దంతవరపు కోట. 6-7 శతాబ్దంలో బౌద్ధులు, జైనులు నడియాడిన నేలగా చెప్పుకుంటారు. ఇక్కడ ఎన్నో నిధి నిక్షేపాలు ఉండేవని ఇక్కడ ప్రజలు అంటున్న పరిస్థితి. అయితే గతంలో ఇది రాజధానిగా ఉండేదని, పెద్ద విశ్వవిద్యాలయం కూడా ఉండేదని చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ దంతవరపు కోట పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అసాంఘిక కార్యకలాపాలకు, అదేవిధంగా గృహ నిధుల తవ్వకాలకు అడ్డాగా మారిందని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏంటి ఈ దంతవరపు కోట నిర్లక్ష్యం కావడానికి కారణాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఏంటి, వాళ్ళ మాట్లాడుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే దంతవరపు కోట గత 2 దశాబ్దాల క్రితము పూర్తిగా మనం చూసుకుంటే ఇక్కడ ఉత్సవాలు కూడా జరిపిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎందుకు ఇలా మారింది అంటారు? యాక్చువల్గా ఈ దంతవరపు కోట అనేటువంటిది చాలా చారిత్రాత్మక ప్రదేశం అండి. ఇది మనకి చరిత్ర ఆధారాలు పెట్టి చూస్తే క్రీస్తుపూర్వం అశోకుడు కళింగ యుద్ధం 261 తర్వాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత కళింగరాజు అయినటువంటి కారావేలుడు కూడా దీన్ని టచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కళింగరాజు ధనగుప్తుడు అనే కళింగరాజు ఈ దంతవరపు కోట చుట్టూ 50 అడుగులు ఎత్తు, 20 అడుగుల వెడల్పుతోని 8 ద్వారాలతోని కట్టడం అయితే జరిగిందని మన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదే ద్వారాలుగా ఇప్పుడు 8 గ్రామాలు కూడా వెలిసాయి సేమ్ అదే ద్వారాల దగ్గర. కానీ అప్పటి నుంచి ఈ దంతవరపు కాలక్రమేణా మా పూర్వీకులు వంశపారంపర్యంగా ఆస్తుల నిలిచిపోయింది. అప్పుడు మేము పూర్వీకులు వ్యవసాయం చేసేటప్పుడు మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ జనుము, వేరుశనగ, మెట్టపైర్లు పండించేటప్పుడు దుక్కులు దున్నా, గుప్పులు తవ్వేటప్పుడు కూడా బంగారం, అది చిన్న చిన్న వస్తువులు, అలాగే టెర్రకోట వస్తువులు చాలా వరకు దొరికేవి. ఇక్కడ చాలా పవిత్రమైన స్థలంగా భావించడం జరిగింది. అక్కడ మన ఎండ్లమల్లేసు ఈశ్వర శివాలయం కూడా వెలిసింది. అక్కడ అనమాట అమ్మవారి గుడి కూడా ఈ తవ్వకాల ద్వారానే మాకు బయలుపడ్డాయి. కానీ కాలక్రమేణా ఏంటంటే ఈ ప్రకారం ఉన్నటువంటి ఇంత పవిత్రమైన గోడని అన్యక్రాంతం అయిపోయింది. 2003లో తమ్మినేని సీతారాం గారు టూరిజం మంత్రిగా ఉండేటప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని ఏర్పాటు చేసి ఇది కుడియం కట్టడం జరిగింది. కానీ అది అంతవరకే పరిమితం అయిపోయిందండి. తర్వాత ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదు. అంటే మనం చూసుకుంటే రాత్రుల పూట కూడా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనేసి ఒక వాదన అవుతుంది. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమేనండి. అక్కడ కుట్రాయి అని ఒకటి ఉంది. ఆ రాయికి ఒక పెద్ద బండరాయ, దాని మీద తెల్ల కుట్టు ఉంది. దాంట్లో ఏదో గుప్త నిధులు ఉన్నాయని రాత్రుల మీద కొంతమంది వచ్చి దాన్ని పేల్చడం, ట్రై చేయడం కూడా జరిగిందంటారు. అది జరిగిన సమయంలో వాళ్ళకి ఏదో అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉండి తిరిగి వెళ్ళిపోయారనే ప్రతీక ఇక్కడ దగ్గరలోనే ఉందండి కుట్రాయి అనేటువంటిది. దాంట్లో గుప్త నిధులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా గుప్త నిధులు ఉన్నాయని ఒక ప్రతీతి. అంటే మనం చూసుకుంటే పూర్తిగా అసాంఘిక కార్యకలాపం అడ్డగా మారింది. చూసుకుంటే ఇక్కడ మందు బాటళ్ళు, సీసాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. అసలుకి దీన్ని ఏ విధంగా పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలంటారు? ప్రభుత్వాలు ఏ విధంగా చొరవ తీసుకోవాలంటారు? ప్రభుత్వం కంపల్సరీగా చొరవ తీసుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాలు అరికట్టవచ్చండి. కానీ నిర్లక్ష్య ద్వారంతో ఉన్నాయి. దగ్గర ఉన్నటువంటి సాలిహొండం కూడా సేమ్ పరిస్థితేనండి. కానీ అది డెవలప్మెంట్ అయింది. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు చలవా లేకపోతే ఇంకేంటో మాకు తెలియదు. కానీ సేమ్ ఇదే బౌద్ధ స్తూపాలు, ఇదే బౌద్ధ ఆరామాలు, కానీ అక్కడ డెవలప్మెంట్ అయింది పుణ్యక్షేత్రంగా. ఇది ఈ విధంగా ఉండిపోయిందండి. అధికారులను, ప్రజాప్రతినిధులు కొద్దిగా చొరవ చూపి ఇది టూరిజం ప్లేస్గా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందండి. అప్పుడు మాత్రం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు. గవర్నమెంట్ దృష్టి సారించి దీన్ని అరికట్టి కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే మంచి టూరిజం ప్లేస్ అయ్యే అవకాశం అయితే ఉందండి.
అంటే మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ దంతవరపు కూడా సంబంధించిన భూములు కూడా రియల్ ఎస్టేట్ దందాలో భాగంగా అయిపోయావని, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని కూడా ఒక వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవేనండి. మా చిన్నప్పుడు ఇదంతా రైతులు పండించుకునే వాళ్ళు. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కడతామని కొంతమంది చౌకబారుగా అప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ కడతామని ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపించి ఆ రోజుల్లో ఎకరా 10,000 ఇంత తక్కువలో తీసుకోవడం జరిగింది. ఏ ఫ్యాక్టరీలు కట్టలేదు. ఒకరి నుంచి ఒకరికి చేతులు మారి అయి తప్ప ఇటువంటి డెవలప్మెంట్ అయితే చేయలేదండి. ఇదంతా రియల్ ఎస్టేటే నడుస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అన్న దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ దంతవరపు కోట అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వమైనా గవర్నమెంట్లో మాత్రం చర్యలు తీసుకోవాలండి. ఈ టూరిజం ప్లేస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే ఇది చాలా హిస్టారికల్ ప్లేస్, దశాబ్దాల కింద ప్లేస్ కాబట్టి చాలా హిస్టారికల్ ప్లేస్. ఇప్పటికిప్పుడు మనం ఏదో పెట్టింది పుట్టింది కాదు కాబట్టి ఎప్పుడో నుంచో మనకి దశాబ్దాల తరపు క్రీస్తు పూర్వం 260 సంవత్సరాల నుంచి దీనికి చారిత్ర ప్రాచుర్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కొద్దిగా చొరవ తీసుకొని డెవలప్మెంట్ చేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు పురావస్తు శాఖకు సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏ విగ్రహాలు దొరికాయి? ఇప్పుడు ఈ మధ్య ఏం లేవు. దొరకలేదు. ఇప్పుడు అక్కడ బయట కూడా తీసుకుని విగ్రహం కూడా పెట్టారు. అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అని చెప్పారు? ఏంటి? అది ఇక్కడ పెద్దపాలెం బౌండరీ దగ్గర ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టాం. అప్పుడు ఉత్సవాలు అయ్యాయి కదా బుద్ధ పౌర్ణమికి, ఓకే. అప్పుడు తెచ్చి పెట్టాం. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ సంబంధించి, స్టేట్ ఆర్కాలజీ సంబంధించి కానీ ఇంకెవరైనా ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వచ్చారా? ఎవరు రాలేదు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను వాచ్మెన్. వాచ్మెన్. ఓకే. ఇక్కడ ఎండోమెంట్ సంబంధించి కూడా ఒక వాచ్మెన్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి ఏదైతే గుప్త నిధులకు సంబంధించి తవ్వకాలు కూడా జరపకుండా నిత్యం ఇక్కడ ఒక గార్డును కూడా పెట్టడం జరిగింది. అయితే అభివృద్ధికి మాత్రం దూరంగా ఉందనుకోవచ్చు. అయితే ఎంతో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి నిలయంగా ఉన్న ఈ దంతవరపు కోట అనేది పూర్తిగా నిర్లక్ష్యంగా తయారైందని మాత్రం ఎటువంటి అతిశక్తి లేదు. ఏదైనప్పుడు కూడా ఏదైతే ఇక్కడ జరుగుతున్న గుప్త నిధులు కానీ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ దందాదారుల నుంచి కానీ ఈ దంతవరపు కోటని కాపాడాలి. ఈ దంతవరపు కోటను కాపాడి చరిత్ర అనేది ఇంకా 10 కాలాల పాటు సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇది స్టేట్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. అయితే సెంట్రల్కి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకా కొంచెం అభివృద్ధి చెందుతున్న అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇంకొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ మీ చిన్నప్పటి నుంచి కూడా ఈ దంతవరపు కోటకు సంబంధించి ఏ వార్తలు వచ్చేవి ఏంటి అసలు? మాకు అప్పుడు పాత పూర్వీకులు చెప్పేవారు, ఇది కోటలో అప్పుడు రాజులు పరిపాలించేది. తర్వాత చాలా అక్కడ ముందుకెళ్తే ఒక బండరాయి, తర్వాత ముందుకెళ్తే ఎండల మల్లేశ్వర స్వామి, ఎలాగెళ్తే సామలమ్మ గుడి, నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ వాళ్ళు తవ్వారు. అక్కడ స్తూపాలు ఒక 4-5 సంథింగ్ దొరికాయి. తర్వాత వచ్చేసి అప్పుడు పూర్వీకులు ప్రతిదీ ఇక్కడ రాజులు కాబట్టి విగ్రహాలని అవే ఇవి చాలా ఎక్కువ ఉండేవి. తర్వాత బంగారాల వస్తువులు చాలామందికి చాలా చిన్న చిన్నవి దున్నేటప్పుడు ఇచ్చేసేటప్పుడు దొరికేవి. అవన్నీ మరి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అలా ఈ విధంగా ఇది ఇప్పుడు ఏమైనా తవ్వకాలు ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉంది? ప్రస్తుతానికి తవ్వకాలంటే ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ అయిపోయింది కాబట్టి ఇంకా తవ్వకాలు ఏం లేదు. ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ ఏమైనా చొరవ తీసుకొని ఇప్పుడు ఏమైనా టూరిజంగా మారిస్తే బాగుంటుంది. అది ఏదైతే దంతవరపు కోట సంబంధించి మనం చూసుకుంటే 6-7 శతాబ్దాలకు సంబంధించి ఇక్కడ విశ్వవిద్యాలయం ఉండేవి, రాజధానిగా ఉండేది అని చెప్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కిందట మాత్రం ఇక్కడ తవ్వకాలు జరిగేవని చెప్తున్నారు. తవ్వకాల్లో భాగంగా విలువైన బంగారపు వస్తువులు కూడా దొరికేవని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ తవ్వకాలు అనేవి రాత్రిపూటలో జరుగుతున్నామని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికి కూడా ఏదైతే ఈ దంతవరపు కోటకు సంబంధించి చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు సంబంధించి కూడా మనం చూసుకుంటే 50 అడుగుల ఎత్తుతో ఉండే గోడ ఉండేదని, అది కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్తున్న పరిస్థితి ఉంది. దంతవరపు కోటలో కీలకమైన ప్లేస్ మనం చెప్పుకోవచ్చు. దీన్ని కుట్టురాయి అంటారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఒక పెద్ద బండరాయి, కొండ అనుకోవచ్చు. ఈ కొండరాయిలో ఇగో తెల్లగా లేయర్ లాగా ఉంది, చూశారు కదా, ఇదే కుట్టు అంటారు. ఈ కుట్టురాయి అనేది పూర్వం ఎవరైతే ఇక్కడ బౌద్ధులు జైన్లు తిరిగే వాళ్ళు ఇది కుట్టు వేసి ఇందు లోపల నిధి నిక్షేపాలు దాచారని చెప్తుంటారు. అయితే దీన్ని బద్దలు కొట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసే క్రమంలో ముత్యవాత కూడా పడ్డారని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద అయినా మనం చూసుకుంటే ఈ రాయి పూర్తిగా కుట్టేసినట్టు ఉంది. అసలు ఏంటి అసలు ఈ కుట్టు వెనక రహస్యం ఏమిటి? రాజ్యం అంటే మాకేడు తెలియదు. ఎంతమంది ఇవి బొరుగులు అప్పుడు గొప్పు కూర్చోవాళ్ళమా, ఆ బొరుగులతో ఎలాగెలాగ చిన్నప్పుడు పొడిచోలు ఇదే ఇది కదా అలాగే ఉండేది. అది అంటే లోపల డబ్బు అదే నగలు, మాకేడు బంగారం, వజ్రాలు ఉండేవంట. అదే ఏ తరంలోనో మాకేడు తెలుసు. అంటే
అంటే ఏంటి అసలు దీని మీద కథ ఏంటి ఇక్కడ మీరు పూర్వం నుంచి కాదా అంటే కుట్రాయి అని వాళ్ళు కుట్రాయి. ఆ కుట్రాయి అంటే కుట్రాయి మేము అనుకుంటోళ్ళం అంతే. ఉమ్. ఆ. మరి దీన్ని బదులు కొట్టడానికి అప్పట్లో ట్రై ఏవో లేదు మరి ఆయన ఏదో రాత్రి మీద వచ్చినారు చూసినారు అది ఇది అయిన వాళ్ళకి మరి ఏది కొట్టలేదు. అంటే ఇప్పుడు ఈ దంతవరపు కోటలోను కూడా ఈ గొప్పులు తవ్వేటప్పుడు ఈ పొలపులను చేసేటప్పుడు బంగారాలు కిరీటాలు దొరికేమంటారు ఈ రేటాలు ఏట్లేవు కానీ బంగారం చిన్న చిన్న ఎవరికో దశ ఉన్న వాళ్ళకి దొరికి నుయ్యిలు ఈ వ్యవసాయాలు పెట్టడానికి మిరప చేని ఈ సోడి చేని వంగ చేని ఇలాంటి పెట్టడానికి నుయ్యిలు తయ్యేవాళ్ళు. నూతులు తప్పినప్పుడు ఆ నూతులోన ఎంత స్పీడతోని అది దశ ఉన్న వాళ్ళకి దొరికితే అది. ఇక్కడ విగ్రహాలు కూడా భారీ మొత్తంలో బయటపడేవంటారు. విగ్రహాలు కూడా వచ్చేవి బయటికి తవ్వేటప్పుడు. మాకు తెలియదు. ఇక్కడ దగ్గరలో ఒక శివకోవులు లింగం కూడా దొరికిందంటారు. ఆ శివకోవులు కట్టేటప్పుడు కూడా విగ్రహాలు వచ్చేవంటారు. మరి అల్లా అక్కడ ఒక పెద్ద భారీగా గవర్నమెంటే దవ్వించింది. ఇటు ఒక పెద్ద గొయ్యి పెట్టి ఇటు ఒక దవ్వించినారు. మరి ఏడు దొరికినావో ఏటు లేదో మాకు తెలియదు. అయితే మనం చూసుకుంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ కుట్టరాయికి ఎన్నో చరిత్ర ఉంది. మనకి చూసుకుంటే ఈ శాస్త్రంలో కూడా ఈ కుట్టరాయి కోసం ఎన్నో కథలుగా ఉంటాయి. ఇక్కడ మరికొంతమంది మనతో పడుతున్నారు. అయ్యా చూసుకుంటే ఈ దంతవరపు కోటలో ఈ కుట్టరాయి కోసమే ఎక్కువగా మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఈ కుట్టరాయి కనుక ఏ రహస్యం ఉంది ఏంటి మీ గతంలో కూడా పెద్దలు మాట్లాడుకున్న మాటలు బట్టి చూసుకుంటే ఏంటి అసలు ఈ రహస్యం? రహస్యం అంటే అది అప్పుడు ఏదో పూర్వం మాకు మా పెద్దలు చెప్పారు, మా తాతలు. అదేదో ఎవరో దవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ దవ్వడానికి ప్రయత్నం చేసిన ఆయన కూడా ఆ ఇది తట్టుకోలేక, ఆకర్షణ తట్టుకోలేక చనిపోవడం జరిగింది అనేసి మా పెద్దలు చెప్పుకుంటారు. అది రాస్తాం కానీ అంతకు ఇప్పుడు ఈ మధ్య అయితే ఎవరు దాన్ని తవ్వడానికి చేయడానికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, తవ్వడానికి ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఆ బెదిరంతా అలా ఉండిపోయింది. అక్కడి నుండి మరి చేయలేదు. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు కూడా ఎక్కువగా ఉన్నవి. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే కూడా వాళ్ళ కుటుంబానికి జరగదని ఒక ఇది వాదన కూడా ఉంది. ఎంతవరకు వాస్తవం అది అనుకుంటారు. అది కూడా స్ప్రెడ్ అయిపోయింది బాగా. నన్ను ప్రైవేట్ ఇప్పుడు ఇంచుమించు ఒక 7-8 అమ్మకాలు అయిపోయినాయి. ఫస్ట్ మడపం వాళ్ళు కొన్నారు, కొన్ని తర్వాత ఆ తక్కువలో రైతుల దగ్గర తీసుకున్నారు. ఆ రైతులు 15,000 ఎకరా 15,000 ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు రియల్ ఎస్టేట్లు మించి 15 మంది మారిపోవడం జరిగింది. ఈ ఉల్కాపన అయితే జరగడం ఉన్నది. అది కొనుక్కుంటే అది ఇల్లు కడితే ఏమైపోతుందని భయభ్రాంతుల్లో ప్రజలు ఉన్నారు. మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటే కొన్నోళ్ళు వీళ్ళు కాదు వాళ్ళు 10 మంది మారిపోవడం జరిగింది. కానీ ఎవరు ఇల్లు కట్టడం లేదు. బంగారం దొరికిన వారు కూడా పూర్తిగా నాశనం అయిపోయారు ఊర్లో చెప్తున్నారు. అది జరిగింది. బంగారం కొన్నోళ్ళు మాకు తెలిసినట్టు మనకి ఎంతో అంతో కొంతమంది దొరికింది. ఆ దొరికిన వాళ్ళు కూడా బాగుపడే ఇది లేదు. ఆరోగ్య పరిస్థితుల్లో క్షీణించిపోయినారు కూడా చాలా మంది. నాకు తెలిసినట్టు మాట చెప్తాను. అది ఇది చూసుకుంటే ఏదైతే దంతవరపు కోటలో ముఖ్యంగా చూసుకుంటే ఈ కుట్టరాయి కూడా మనం చూసుకుంటే శాస్త్రంలో ఉంది. ఈ కుట్టరాయికి సంబంధించి కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్తున్నారు. పూర్తిగా చూసుకుంటే ఏదైతే ముళ్ళ పొదలతో పూర్తిగా నిండుంది. అది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర పురావస్తు శాఖ వాళ్ళు పూర్తిగా పట్టించకపోవడం, పర్యాటకంగా దీన్ని తీర్చిదిద్దితే మరికొంచెం ప్రావీణ్యత ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇంత చరిత్ర ఉన్న దంతవరపు కోటను మాత్రం నిర్లక్ష్యం చేయడం తగదని మాత్రం స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2300 సంవత్సరాల క్రితం దంతభక్త రాజు ప్రతిష్ఠించిన శివలింగంలో అయితే మనం ఉన్నాము. ప్రస్తుతం ఇది దంతవరపు కోటలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దంతవరపు కోట విశిష్టత చెప్పండి. మనతో పాటు కృష్ణారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మనం చూసుకుంటే ఈ దంతవరపు కోట తాలూకా మీకు తెలిసిన హిస్టరీ ఏంటండి? 2300 సంవత్సరాల క్రితం దంతభక్త అనే రాజుగారు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారండి. మేము ఈ గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఇక్కడ దంతవరపు కోట అని పిలువబడ్డది. ఇది ప్రాచీనంగా కట్టారని, ముఖ్యంగా కార్తీకంలో ఇదంతా తుప్పలు ఉండేవి. ఆ కార్తీక టైంలో బాగు చేసి అందరూ కూడా ఈ దేవుడిని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుందని. మొన్న ఈ మధ్యన తమిళనాడు నుంచి కూడా వచ్చారండి. వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు. ఏంటంటే మేము హిస్టరీలో చూసామండి, వర్షము శివలింగం మీద పడదని విన్నామంటే ఒకరోజు నేను కూడా టెస్ట్ చేశాను, పడలేదు. అది వాళ్ళు చెప్పిన వరకు నాకు తెలియదు. అటువంటి విశిష్ట మహిమలు మాత్రం ఈ ప్రాంతానికి ఉన్నాయి. అంటే పూర్తిగా మనం చూసుకుంటే ఈ దంతవరపు కోటని ఏ విధంగా అభివృద్ధి చేస్తే ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం వారు ఎన్నో విధాలుగా చేస్తున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరుతో ఆ ప్రాంతంలో కూడా నేను పనిచేస్తాను. అమరావతి నగరాన్ని కూడా నేను సందర్శించాను. అక్కడ కూడా శివయ్య గారు ఉన్నారు. ముఖ్యమంత్రి వారు గవర్నమెంట్ వారు కానీ కృషి చేస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి అవుద్ది.
మా ఎమ్మెల్యే గౌరవనీయులు కోన రవి గారికి కూడా ఈ ప్రాంతం పట్ల ఈ హిస్టరీ అంతా వారికి కూడా తెలుసు. ఆయనకు కూడా మనసులో ఉంది. ఎన్నోసార్లు ఈ దేవాలయంకి వచ్చి ఆయన అనుకున్నవన్నీ కూడా జరిగాయి. బిఫోర్ ఎమ్మెల్యే కంటెస్టింగ్ కూడా ఇక్కడికి వచ్చి ఆయన ప్రార్థించారు. ఎమ్మెల్యే కూడా గెలిచారు. అంటే సార్ ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగేటప్పుడు విగ్రహాలు బయటపడ్డావి, అలాగే వైడూర్యాలు బంగారం కూడా బయటపడ్డదని అంటారు, వాస్తవం అంటారు? కానీ చిన్నప్పుడు అండి ఈ గొప్పులు గట్ట తవ్వేటప్పుడు పంట పొలాలు తవ్వేటప్పుడు చిన్న చిన్న నాణ్యాలు, అలాగే మా మా దీనిలో ఒక నుయ్యి తవ్వితే దంతాలు, ఏనుగు దంతాలు, మట్టి పాత్రలు అటువంటి దొరికాయండి. జైన మతం సంబంధించిన ఒక విగ్రహం కూడా దొరికింది. అది ఇప్పటికి కూడా ఉందండి. అది నేను చూసాను, ఇక్కడే ఉంది. అటువంటి దొరికాయి. కానీ ప్రభుత్వం ఊహించినట్లుగా ఎంతో గుప్త నిధులు మాత్రం లభ్యం కాలేదండి. చాలా వరకు అయితే తవ్వకాలు తవ్వారు. సార్ ఏంటి సార్ ఇక్కడ కుట్రరాయి అంటున్నారు, పెద్ద రాతికి కుట్లు వేసి ఉంటుంది అనేసి ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ హిస్టరీ ఏంటి కుట్రరాయి సంబంధించి? మా తాతలు తండ్రుల నుంచి అది కుట్టిరాయని, అక్కడ పూర్వం రాజులు వజ్ర వైడూరి రత్నమాణిక్యాలు ఆ రాళ్ళలో వేసి దొంగలు తీసుకెళ్లకుండా కుట్టారనేది హిస్టరీ అండి. మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అందరూ కూడా ఎవరు ఈ ప్రాంతంకి వచ్చినా ఆ కుట్టిరాయి దగ్గరికి వెళ్ళి మీలాగే ఆ విశిష్టత ఏమిటని అడుగుతున్న జరిగిందండి. మాకు తెలిసినంత వరకు అదేనండి. అది ఇక్కడ మనం చూసుకుంటే దంతవరపు కోటకు సంబంధించి కూడా చరిత్ర అనేది ఇక్కడ మనం వెనకుండి 2300 సంవత్సరాలు కిందటి శివలింగం అంటున్నారు. వర్షం పడేటప్పుడు కూడా ఈ శివలింగం మీద వర్షం కూడా పడదని చెప్తున్నారు. అంటే ఇంత మహిమ గల ఇలాంటి ఎన్నో మహిమలు కూడా ఈ దంతవరపు కోట నిలయంగా ఉందని ఇక్కడ మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంత మహిమలు గల ఇంత చరిత్ర ఉన్న దంతవరపు కోటని పూర్తిగా నిర్లక్ష్యంగా చేశారనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు.